జై శ్రీమన్నారాయణ. తిరుప్పావై 15వ పాశురం. ఈరోజు 10వ గోపిక, అలాగే 10వ ఆళ్వార్ మేల్కొలుపు సేవ. ఈరోజు మనం తెలుసుకోబోతున్న ఆళ్వార్లు ఎవరంటే తిరుప్పాణ ఆళ్వార్. ఈయన మన శ్రీమన్నారాయణ వారి శ్రీవత్సం అనే అంశ తీసుకొని కిందకి వచ్చిన ఆళ్వార్. శ్రీవత్సం అంటే స్వామివారి పుట్టుమచ్చ, అంటే హృదయానికి దగ్గరగా ఉంటుంది కదా పుట్టుమచ్చ. అలాగే ఈయన కూడా స్వామివారి హృదయం దగ్గర నుండి అంశ తీసుకొని వచ్చారు కాబట్టి ఎల్లవేళల స్వామివారి గానమే, స్వామివారి సేవనమే ఈయన పని. సరే, ఈయన ఫస్ట్ ఎక్కడ ఎలా పుట్టారు అనేది తెలుసుకుందాము. ఈయన శ్రీరంగం దగ్గర ఊరైఊర్ అనే ఊరిలో ఒక ధాన్యపు రాశిలో చిన్న బాలుడుగా కనిపించారంట. అలా చిన్న బాలుడుగా ధాన్యపు రాశిలో ఉండి ఏడుస్తూ ఉంటే అక్కడికి మాలదాసర్లు వాళ్ళు ఒక జంట వచ్చి ఆ బిడ్డను చూసి, ఈ బిడ్డ మాకు దేవుడు ఇచ్చిన బిడ్డ అని చెప్పి తీసుకొని వెళ్ళి పెంచుకోసాగారనమాట. అలా వాళ్ళు ఆయన ఎక్కడ పెరిగారు? మాలదాసర్ల ఇళ్లలో. ద్రవిడంలో మాలదాసర్లను ఏమంటారు? పాణర్ అంటారు, పాణర్లు అంటారు. అంటే వీళ్ళు అంటరాని వాళ్ళు, వీళ్ళని చూడకూడదు, తాకకూడదు, మనం ఉన్నత వర్గంలో ఉన్న వాళ్ళమి అనుకుంటూ ఉంటారు. ఎంత దారుణం అయిపోయిందంటే ఈ కలియుగంలో కుల వ్యవస్థ అనేది, ఇది ఎంత పట్టి పీడిస్తుంది అని ఈ ఆళ్వార్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. మనకి ఇప్పుడు లేదు కానీ అప్పట్లో అంటరాని వాళ్ళని, ఈ మాలదాసర్లను వీళ్ళని గుడిలోకి కనీసం ఎంట్రీ కూడా లేదు. స్వామి వారిని చూడటం కాదు కదా, ఆ పూజారులు వస్తుంటే వాళ్ళకి ఎదురు కూడా పడకూడదంట. అంతటి కుల వివక్షత ఉండేది ఆ కాలంలో. ఈ కలియుగంలో వర్ణ వ్యవస్థ సాక్షాత్తు ఆ భగవంతుడు నేనే సృష్టించానని భగవద్గీతలో చాతుర్వర్ణ్యం అని 4వ అధ్యాయంలో చక్కగా చెప్పారు కదా శ్లోకంలో. అయినా కానీ నా నుండే కులాలు పుట్టాయి, నేనే సృష్టించానని చెప్పినా కానీ వీళ్ళకి బుర్రలకి అందనే అందదు. ఎంత కుల వివక్షత చూపించేవారు. సరే, అదేంటో ఈ రోజు చక్కగా మనం తెలుసుకుందాం. ఇంకా ఈ మాలదాసర్ల ఇంట పెరిగారు కాబట్టి ఈ పిల్లాడు ఏమయ్యాడు? పానర్ అంటే అంటరానివాడు, అస్పృశ్యత ఉంది ఇతనికి. కాబట్టి ఇతనికేమో ఆ శ్రీరంగనాథుడు అంటే విపరీతమైన భక్తి. ఎందుకు? స్వామి యొక్క పుట్టుమచ్చ ఆయన హృదయం దగ్గర కదా ఉండేది. మరి స్వామివారి హృదయం దగ్గర నుండి వచ్చారంటే నిరంతరం స్వామివారి ధ్యాసే, నిరంతరం స్వామివారి సేవే. ఇలా ఉండగా ఈయనేం చేసేవాళ్ళు? తనకున్న అంటరానితనానికి బాధపడి ఆయన ఏం చేసేవాడు? పొద్దునే ఈయన సేవకి పూజారులు వస్తారు కదా, ఆలోగానే 3 గంటలకే స్వామి దగ్గరికి వెళ్ళి వీణ పట్టుకొని ఒక 2 పాటలు స్వామి వారి మీద పాడుకొని, వీళ్ళు స్వామి యానికి ఈ అర్చకులు వచ్చే సమయానికి అక్కడ కనపడకుండా ఉండకుండా వెళ్ళిపోయేవాళ్ళు. ఎంత భక్తో చూడండి. తెల్లవారుజామున 4 గంటలకి శ్రీరంగంలో స్వామివారి కైంకర్యానికి కావేరీ నదిలో నుంచి నీళ్లను తీసుకొని వెళ్ళి అభిషేకంతో స్టార్ట్ అవుతుందంట స్వామివారి కైంకర్యం. అంతకంటే ముందే అంటే 3 గంటలకే వచ్చేసి ఈయన చక్కగా ఆయన పని ఆయన చేసుకొని వెళ్ళేవారు. స్వామి, నేను లోపలికి రాకపోతే ఏమి, మిమ్మల్ని చూడలేకపోతే ఏమి, మిమ్మల్ని నేను మనస్సులోనే దర్శించుకుంటున్నాను కదా. అక్కడ శ్రీరంగం మీద విమానాన్ని చూసి ఆ శ్రీరంగంలోని విమానం గుర్తునే స్వామివారిగా భావించి ఆ విమానం కేసి విమాన గోపురం వైపు అలాగ దానికేసి చూస్తూ ఒక 2 పాటలు పాడుకొని తన వీణతో వెళ్ళేవాడు. ఈయన గొప్ప గాయకుడు. ఆళ్వారుల్లోకెల్లా గాయకుడైన ఆళ్వారు తిరుప్పాణ ఆళ్వార్ అనమాట. ఆ వీణను వదిలి ఈయన ఉండేవారే కాదనమాట. వీణను పట్టుకొని చక్కగా ఉండేవారు. అదే ఇలా జరుగుతుండగా ఒక రోజు ఏం జరిగింది? ఆ శ్రీరంగం ఆలయంలో లోకసారంగముని అనే ఒక పూజారి ఉండేవారనమాట. ఆయన పరమ నిష్ఠాపరుడు. ఇలాంటి వాళ్ళు పేర్లు కూడా ఆయన నోట్లో నుంచి మాట్లాడనమాట. అంటే కుల వివక్షత చూపించేవాడు. ఒక రోజు ఏమైంది? ఈయన యథావిధిగా 3 గంటలకు వచ్చి స్వామి వారి మీద పాటలు పాడుకుంటూ అలా తన్మయత్వంలో ధ్యాన స్థితికి వెళ్ళిపోతారు. అంటే యోగ నిద్రలో కళ్ళు మూసుకొని స్వామి వారిని ఊహించుకొని ఆ తన్మయత్వంలో అలాగ ఉండిపోతారు. ఈ లోకసారంగముని ఏం చేశారు? ఆయన అనుచరులని, అంటే ఆయనతో పాటు అసిస్టెంట్ పూజారులు ఉంటారు కదా, వాళ్ళని ఇద్దరిని పంపించి ఆ నీళ్లు తీసుకురమ్మన్నారు. కావేరీ నది నీటిని తీసుకొని వస్తే అభిషేకం మొదలు పెట్టాలి స్వామి వారికి అని చెప్పగానే వీళ్ళేం చేశారు? ఆ ఇద్దరు పూజారులు వెళ్తూ ఉన్నారు కదా, ఈయన తన్మయత్వంలో ఉన్నారు కదా, మునిగిపోయి అలాగా యోగ స్థితిలో
ఉన్నారు ధ్యాన స్థితిలో చక్కగా ఈయన్ని చూసి వాళ్ళు అబ్బబ్బా! ఇలాంటి అంటరాని వాడిని చూసామే అని చెప్పి ఫీల్ అయిపోతా అతన్ని పిలుస్తున్నారు. అతన్ని తాకకూడదు గదా! రేయ్ పానర్ పక్కకు జరుగు. పానర్ అంటే మాలదాసుల కులంలో పుట్టిన వాళ్ళని పానర్ అంటారనమాట. ఏ పానర్ పక్కకు జరుగు అంటున్నారు. ఆయన ఎలా ఉన్నాడు? ఆయన మర్చిపోయి భగవంతుడి తన్మయత్వంలో ఉన్నారాయన. ఆయనకి ఆ చెవులకి ఎక్కడా వినపడదు చక్కగా ఆ మాట. వీళ్ళు పిలిచే పలుకులు వినలేదు. రే పానర్ అంటున్నారు గాని. ఇంకా చేసేదేం లేక వీళ్ళేం చేస్తారు, వాళ్ళ మనసు చూడండి ఎంత క్రూరంగా ఉందో. అక్కడున్న చిన్న చిన్న రాళ్ళు తీసుకొని అతని మీదకి విసిరి, పానర్ పక్కకు తొలుగు అంటున్నారు. ఆయన అప్పటికి కూడా ఆయనకి మెలకువ రాలేదు. అంతటి తన్మయత్వంలో ఉన్నారు ఆయన. ఇక విసుగొచ్చి పెద్ద రాయి తీసుకొని ఆయన నుదుటికేసి కొట్టారంట. వేసి కొట్టగానే బడబడా రక్తం కారుతూ ఉందంట పాపం ఆళ్వారికి. కారుతూ ఉంటే ఆయన గొప్పతనం చూడండి అసలు. అయ్యయ్యో! నేను స్వామివారి కైంకర్యానికి నా వల్ల లేట్ అయ్యిందా? అయ్యో! నేను గమనించుకోలేదు మీరు వచ్చారని స్వాముల వారు అని చెప్పి అతనికి కారుతున్న రక్తాన్ని గూడా పట్టించుకోకుండా ఆయన దూరంగా పక్కకు జరిగి వెళ్ళండి అని చెప్తారంట. ఎంత గొప్ప మనసండి. వాళ్ళది తప్పైన మనమైతే ఏంటి మీరు ఇట్లా కొట్టారు, అట్లా కొట్టారు అని ఎదుటి వాళ్ళ దగ్గర ఒక తప్పుంటే 10 తప్పులు కనిపెడతాం. ఈయనేమంటున్నాడు నాది తప్పు. నా వలన స్వామివారి కైంకర్యానికి ఆలస్యమైపోయింది. నన్ను క్షమించండి అని పక్కకు తొలిగాడు. అతనికి వస్తున్న రక్తాన్ని గూడా పట్టించుకోవడం లేదు. సరే వీళ్ళు లోపలికెళ్ళేసరికి అక్కడ ఈ సారంగ ముని అనే పూజారున్నారుగా, వెళ్లి ఆయనకి ఈ కావేరి నది నీళ్ళు అందించేసరికి స్వామి వారి విగ్రహం నుదిటి నుండి రక్తం కారుతూ కనిపించిందంట. కారుతూ కనిపించగానే వాళ్ళు అప్పటికి అయ్యయ్యో! స్వామివారికి ఏం పూజలో ఏం అపచారం జరిగిపోయిందో అని చెప్పి భావనతో చూస్తున్నారే గాని, బయట వాళ్ళు చేసి వచ్చిన దుష్కృత్యం గురించి అస్సలు తలంపుకు కూడా రావడం లేదు. మనం ఇంత పని చేశామే అని. విగ్రహంలో నారాయణ్ణి చూస్తున్నారు గాని, అక్కడ నరుల్లో ఉన్న నారాయణ్ణి వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. ఎంతటి దౌర్బల్యం అండి వాళ్ళది అసలు. ఇంకా ఎందుకొస్తుంది మా పూజలో ఏమన్నా అపచారం జరిగిందా అని ఈ సారంగముని అడుగుతున్నారంట ఆ విగ్రహాన్ని. ఆ విగ్రహంలో నుంచి మాటలు బయటకొచ్చినాయంట. వెంటనే ఏమని, "అక్కడ నా భక్తుడిని రాళ్ళతో కొడతారా? ఈ సారంగమునినేం చెప్పాడు, నువ్వు వెళ్లి ఆయన్ని నా భక్తుడిని నీ భుజాల మీద మోసుకొని నాకు దగ్గరికి తీసుకొని రా" అని చెప్పారంట. వెంటనే ఆ సారంగముని వెళ్ళిపోయి అతని దగ్గరికి వాళ్ళ ఇంటికెళ్ళిపోయి, "అయ్యయ్యో! స్వామి ఎంత తప్పు జరిగింది. మాది అపరాధం. మమ్మల్ని మన్నించండి" అనగానే, "అయ్యయ్యో! మీరు మీ అంతటి గొప్పవాళ్ళు నన్ను క్షమించమని అడగటం ఏంటి స్వామి? వద్దు మీరు అలా అడగకూడదు" అంటున్నారంట ఈ తిరుప్పానాళ్వార్. లేదు స్వయంగా మీకు తగిలిన దెబ్బకి స్వామివారు బాధపడి స్వామివారి నుదుటి నుంచి రక్తం కారుతుంది. మా ఈ తప్పుకి ప్రాయశ్చిత్తంగా మిమ్మల్ని తీసుకొని వెళ్లి నా భుజాల మీద మోసుకొని వెళ్లి స్వామి నేనే కల్పిస్తాను అని చెప్పారంట ఈ సారంగముని. అని చెప్పి ఈయన అలాగే భుజాల మీద ఎక్కించుకొని మోసుకొని తీసుకొని వెళ్ళారు. చూసారా అండి ఎంతటి గొప్ప విశేషమో. మనలో ఉన్న వారి దర్శనాన్ని నా ఓర్పు, మనలో ఉన్న విజ్ఞత, మనలో ఉన్న జ్ఞానము ఎంతటి తక్కువ కులంలో పుట్టినా గాని దేవుడు పాదాల దగ్గరికి అలా తీసుకొని వెళ్తుందన్నమాట. సరే ఈయన తీసుకొని స్వామి వారి దగ్గరికి వెళ్ళారంట. వెళ్ళగానే ఈ తిరుప్పానాళ్వారు ఫస్ట్ టైం కదా స్వామివారిని చూడటం, చక్కగా స్వామివారిని చూస్తూ అలాగా ఆయన పాసురాలు చేశారంట. ఎలాగా, "స్వామి ఇన్నాళ్ళకి మీ దర్శన భాగ్యాన్ని నాకిచ్చారా? నేనెంతటి అదృష్టవంతుణ్ణి" అని ఆయనకి ఉత్సాహం ఉప్పొంగిపోయి స్వామివారి యొక్క ఒక్కొక్క అవయవం మీద ఒక్కొక్క పాశురం చేశారంట ఆయన. తనకి ఎన్ని అవయవాలున్నాయో అన్ని అవయవాల మీద. చూడండి ఈ విచిత్రం అసలు. ఒక్కొక్క అవయవం మీద ఒక్కొక్క పాశురం చేస్తుంటే, ఈ తిరుప్పాణాళ్వార్‌లోని ఏ అవయవం మీద స్వామివారికి పాశురం చేస్తున్నారో, ఈయన శరీరంలోని ఆ అవయవం వెళ్ళి స్వామివారిలో ఐక్యమైపోతుందంట. ఎంతటి తరింపచేశాడండి. ఎంతటి భాగ్యమండి అది. అలా చేస్తూ ఒక్కొక్క అవయవం మీద చేస్తూ ఈయన అవయవాలన్నిటిని స్వామివారిలో ఐక్యం చేస్తూ లాస్ట్‌కొచ్చేసరికి స్వామివారి మీద నేత్రాల మీద చేశారంటండి పాశురం ఎంతో గొప్పగా. ఆయన నేత్రాల మీద పాశురం పూర్తి అవ్వటంతోనే ఈయన మొత్తంగా వెళ్లి స్వామివారిలో ఐక్యమైపోయారంట అందరూ చూస్తూ ఉండగానే. ఎంత గొప్ప విశేషం! ఎంత ఇది!
ఈ ఆళ్వారిది. అలాగా ఆయన అలా అయిపోయారు. ఇప్పుడు ఈయనకి స్వామి వాహనుడని ఎందుకు పేరొచ్చింది? ఈ లోకసారంగ ముని భుజాల మీద ఎత్తుకొనొచ్చారు కదా! ఈయన్ని. అందుకని ఆయనకి యోగి వాహనుడు అని పేరొచ్చిందనమాట. అలా కళ్ళుతో పూర్తి అయ్యేసరికి స్వామివారిలో పూర్తిగా ఐక్యమైపోయారు. ఈయన ఎందుకు కిందకొచ్చారు? శ్రీవత్సం అవతారం తీసుకొని స్వామివారి ఒక్కొక్క అవయవం మీద ఒక్కొక్క అందమైన పాశురం చేయడానికి. వీళ్ళెవరో కాదండి, మాలదాసరులు అంటే మనకి ఈ పండగ నెలలో చక్కగా నారాయణ నామాన్ని చేస్తూ భిక్షకొస్తారు కదండీ! వాళ్ళని ఏమంటారు? హరిదాసులండి. హరిదాసులు. కరెక్ట్. ఆ! హరిదాసులు అంటాం కదా! హరిదాస వాళ్ళని మాలదాసరులు సాతానిజీయర్లంటారండి. అంటారు. ఆ! సాతానిజీయర్లంటారు. ఆ! అట్లా సతానిజీయర్లు. అంటారేమో, మనకి హరిదాసులంటారండి. ఈ హ్మ్. హరిదాసులే అన్నమాట. వాళ్ళని పానర్లు అంటారు ద్రవిడ భాషలో. ఇప్పుడు మనం వాళ్ళు వస్తారు కదా! వాళ్ళకి భిక్షనివ్వటం అనేది మనకు ఎంతో గొప్ప విషయం తెలుసా? వాళ్ళు హరినామ స్మరణ కోసమే పుట్టిన వ్యక్తులంట వాళ్ళు. అలాంటి వాళ్ళని మనం తక్కువ చేసి చూడకూడదు. అసలు రేర్‌గా కనిపిస్తారు. మనకైతే సిటీ‌లో అయితే అస్సలే కనిపించరు. విలేజుల్లో ఎక్కడో ఒక చోట ఈ హరిదాసులు కనిపిస్తుంటారు కదా! వాళ్ళు పుట్టుకే హరినామ సంకీర్తనం కోసం. ఈయన గూడా చెప్పుకున్నాం కదా! వీణను పట్టుకొని ఉంటారు ఎప్పుడు అని గానం చేస్తూ ఆయన మీద. కాబట్టి మనం ఎవరిని తక్కువ చేయకూడదు. ఈ హరిదాసుల్లో ఎంతో గొప్ప మంది గొప్ప గొప్ప వ్యక్తులున్నారండి. ఎంతో గొప్ప ఉద్యోగాన్ని, ఎంతో గొప్ప వ్యాపారాన్ని కలిగిన కోట్లల్లో ఆస్తులున్న వ్యక్తులున్నారు. కానీ వాళ్ళేం చేస్తున్నారు? వాళ్ళ యొక్క సాంప్రదాయాన్ని, మాలదాసర్లు మా సాంప్రదాయం, హరినామ సంకీర్తనం, హరిదాసత్వం మా సాంప్రదాయం అని అంతటి ఉన్నతమైన ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు కూడా తమ యొక్క సంస్కృతిని, సాంప్రదాయాన్ని అవలంబించి ఈ పండగ నెలలో ప్రతి ఇంటి ముందుకు వచ్చి వాళ్ళు హరినామ సంకీర్తన చేసి, ఆ తీసుకెళ్ళిన బియ్యాన్ని ఏం చేస్తారండి? వాళ్ళకి ఆ 3 రోజులొస్తారో, ఒక 10 రోజులొస్తారో సంక్రాంతి నెలలో వాళ్ళకి జీవితం గడుస్తుందా? కానే కాదు. అది చాలా కొని వెళ్ళి ఇలా భిక్షగా వచ్చిన బియ్యాన్ని అంతటిని తీసుకెళ్ళి అన్న సంతర్పణ చేస్తారంట. ఒకవేళ పేదవాళ్ళైతే వాళ్ళ సొంతానికి వాడుకుంటారంట. ఇలా చక్కగా ఉద్యోగాలు, వ్యాపారుల్లో ఉండి ఒక స్టేజ్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా తమ యొక్క సాంప్రదాయాన్ని పాటించడానికి ఏమాత్రం సిగ్గుపడరంటండి. కా కనుక మనం హరిదాసులు ఎక్కడ కనిపించినా సరే ఈ పండగ నెలలో, ఈ ధనుర్మాసం నెలలో వారిని సేవించుకుంటే మనం స్వామి వారిని సేవించుకున్నట్టే. ఎందుకంటే ఆ కులంలో పుట్టి తిరుప్పాణాళ్వారు ఆయన ఒక్కొక్క అవయవం మీద పాసురం చేసి స్వామిలోనే పూర్తిగా ఐక్యమైన ఆయన్ని స్మరించుకోవడం అంటే, వాళ్ళని పూజించుకోవడం అంటే మనం ఆ హరినామ సంకీర్తనం చేసుకున్నట్టే. అలా మనకు ఈరోజు తిరుప్పాణాళ్వారు గురించి చక్కగా ఈ 10వ గోపికను నిద్రలేపటం, అలాగే తిరుప్పాణాళ్వారు గురించి నిద్రలేపటం. మరి ఈ గోపికకి, ఈ ఆళ్వార్‌కి ఏంటండి సంబంధం అంటే, ఇదిగో ఆ ఓర్పు అనే సంబంధం. ఆకించనత్వం అనే సంబంధం అన్నమాట. స్వామి యొక్క నామాన్ని పాడుతూ ఉంటారు ఇరువురు. ఈ 10వ గోపిక కూడాను, మళ్ళీ ఈయన కూడాను. తిరుప్పాణాళ్వారు కూడాను ఎప్పుడూ ఆయన యొక్క నామ సంకీర్తనం చేస్తుంటారు. ఎదుటి వాళ్ళది తప్పైనా కూడాను, ఆహా! వాళ్ళది కాదు తప్పు, నాదే తప్పు అని గొప్ప వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు ఈనాటి గోపిక మరియు ఆళ్వార్. ఇలా మనం ఆళ్వార్ల గురించి తెలుసుకుంటూ, ఈరోజు తిరుప్పాణాళ్వార్ గురించి తెలుసుకునే భాగ్యం మనకు కలిగించిన ఆ శ్రీమన్నారాయణుడికి ధన్యవాదాలు తెలుపుకుందాం. జై శ్రీమన్నారాయణ.